హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ఏంటంటే లాయల్గా ఉండే పర్సన్లో జరిగే 4 స్టేజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో మాత్రం మీకు ఎక్కడ బోర్ కొట్టదు. వీడియో చూడండి. ఐ థింక్ ఏంటి అంటే ఒక లాయల్ జెన్యూన్ పర్సన్ ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు ఎలా ఉంటారు. ఐ థింక్ ఇష్టపడుతున్న పర్సన్ ఏదైనా ఫేక్ అని కానీ లేదంటే ఏదైనా మోసం చేస్తున్నారని డౌట్ వచ్చినప్పుడు కానీ ఎలా ఉంటారు, అలా వాళ్ళ మూమెంట్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి అనేది ఒక 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ 4 స్టేజెస్ 4 లైన్స్లో క్లియర్గా షార్ట్గా చెప్పేస్తాం మీ అందరికీ. సో లాయల్టీ పర్సన్లో ఉండే ఫస్ట్ స్టేజ్ అనమాట. ఫస్ట్ వాళ్ళు మీకు ఎప్పుడు కూడాను వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉంటారు అనమాట. సో అంటే వాళ్ళు థింకింగ్ ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే ఐ థింక్ తనకి ఏం అవసరమో, సో ఏం ప్రాబ్లం వస్తుందో, సో నేను ఎప్పుడు తనకి అవైలబుల్గా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్తో మ్యాక్సిమం వీలైనంత టైము లవ్ చేస్తున్న పర్సన్కి అవైలబుల్గా ఉంటారనమాట. ఎట్ ద సేమ్ టైం వాళ్ళే ఇంకా నాకు టైం ఇవ్వు, నాతో మాట్లాడు అని చెప్పుకుంటూ ఉంటారనమాట ఇష్టపడుతున్న పర్సన్తో. ఎట్ ద సేమ్ టైం ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే రిలేషన్షిప్ కోసం ఎంత త్యాగం చేయడానికైనా ఎంత దూరం వెళ్ళటానికైనా వీళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారనమాట. సో లాయల్ పర్సన్లో ఉండే బెస్ట్ క్వాలిటీస్ ఇవే అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్లో అనమాట. ఐ థింక్ అవతల పార్ట్నర్ కూడా మంచిగా ఉండి అర్థం చేసుకొని ఉండి ఈ పార్ట్నర్ కన్నా కూడా అవతల అపోజిట్ పార్ట్నర్ బాగా ఎక్కువ లవ్ చేస్తూ ఉంటే, కేర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక లాయల్టీగా ఉండే పర్సన్ ఇలానే ఉంటారు. అంటే ప్రతిదీ నేనే తనకు అవ్వాలి, ప్రతి ప్రాబ్లం తనకు వచ్చేది నేనే సాల్వ్ చేయాలి, ప్రతిదీ తను హ్యాపీగా ఉండటానికి ఏం చేయాలి, ఇవే ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఎక్కువ టైం మీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఏమైనా అయితే కానివ్వండి, ఏం జరిగితే జరగనివ్వండి, వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అనే థాట్లో ఉంటారనమాట. ఇది స్టేజ్ 1 అనమాట. అండ్ సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వాదించడం ఆపేస్తారు. మరీ ఎక్కువగా ఓవర్గా ప్రతిదానికి వాదించుకోవటం అనేది వద్దు అని అనుకొని వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా కామ్గా డీల్ చేయాలి, అండ్ ఏం చేంజెస్ చేసుకుంటే మా రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది, మా రిలేషన్ బాగుంటుంది, అంటే ఎక్కడ ఏ విషయాల్లో మాకు గొడవలు వస్తున్నాయి, ఆ గొడవల్ని తగ్గించుకోవటానికి నా వంతు ప్రయత్నంగా నేనేం చేయాలి, లేదా తనని మార్చుకోవటానికి నేను దాన్ని ఎలా డీల్ చేయాలి స్మూత్గా, తను హర్ట్ అవ్వకూడదు, నేను ఇబ్బంది పడకుండా వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అండ్ ఫర్దర్గా ఏ విషయం దగ్గర మాకు గొడవలు అవుతున్నాయో అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండటానికి అసలు ఏం చేయాలి, కేవలం వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు లెవెల్ 2లో. మరి ఇంత చేస్తున్నా, ఇంత మాట్లాడుతున్నా, ఇంత ప్రేమ చూపిస్తున్నా, తనకి నేను ఇంత టైం ఇస్తున్నా కూడాను సో తను రెస్పాన్స్ సరిగా అవ్వట్లేదు, అంతగా మంచిగా ట్రావెల్ అవ్వట్లేదు అని వీళ్ళకి అనిపించిన తర్వాత లెవెల్ 3 స్టేజ్ 3లో వీళ్ళ బిహేవియర్ ఇంకా ఎలా అయిపోతుంది అంటే వాళ్ళకి లేని ప్రేమ నాకెందుకు, వాళ్ళకి లేని దిగులు నాకెందుకు, వాళ్ళకి లేని ఆలోచన నాకెందుకు, ఇదే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్దర్గా వాళ్ళకి ఇంకా మెల్లమెల్లగా ఇంకా అలానే అనిపిస్తుంది. వాళ్ళకి చెప్పటం మానేస్తారు, ఇంకొద్దు అనిపిస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, లేదా వీళ్ళకి మారరు అనిపిస్తుంది. సో ప్రతిసారి నేనే అడుక్కుంటున్నాను, నేనే మాట్లాడుతున్నాను, సో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండట్లేదు కాబట్టి వద్దు, మనం ఇంకా అంత హోప్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని స్టేజ్ 3లో వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే ఇంక అప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూడటం కానీ, సో వాళ్ళకి కాల్ చేయటం కానీ, లేదా ఒక హోప్ పెట్టుకోవటం కానీ ఇలాంటివి ఇంకేం ఉండవు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో ఎలా ఉన్నారు నేను చెప్పాను, లెవెల్ 1 లెవెల్ 2లో 1 స్టేజ్లో ఎలా ఉన్నారు, 2 స్టేజ్లో ఎలా ఉన్నారు, 3rd స్టేజ్కి వచ్చేటప్పటికి ఒక లాయల్ పర్సన్ ఎలా మారిపోయారు. కేవలం వాళ్ళు మారటానికి కారణం ఆపోజిట్ పర్సనే. లాయల్గా ఉండే పర్సన్ ఎప్పుడు కూడాను వాళ్ళు ఒకే ఇంటెన్షన్తో ఉంటారు, ఒకే లాయల్టీతో ఉంటారు.
కానీ ఎప్పుడైతే ఆపోజిట్ పర్సన్లో చేంజెస్ వస్తున్నాయో, లేదా వీళ్ళు కోరుకున్న ప్రేమ వాళ్ళ దగ్గర దొరకట్లేదు అని ఫీల్ అవుతారో, ఎక్కడ మనకు టైం ఇవ్వకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, లేదా నా ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేదు, నన్ను అంత కేర్ చేయట్లేదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంకా ఆ థాట్స్ ఇంకా వస్తాయి ఇంకా వాళ్ళకి ఆటోమేటిక్గా. ఓకే, ఇంక వాళ్ళకే లేదు, వాళ్ళే అంత హ్యాపీగా తిరుగుతున్నప్పుడు సో మనకెందుకు, మనకు అవసరమా అనే స్టేజ్కి వచ్చేస్తారు ఇంకా ఫైనల్గా వాళ్ళు. అండ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి నేను చెప్పిన విధంగా మీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు ఇంకా. సో అంటే ముందు ఫ్యూచర్లో మనం అలా ఇలా, లేకపోతే నువ్వు నా కోసం ఇది చేయాలి, లేదా నేను నీకోసం అది చేయాలి, సో మనం హ్యాపీగా ఉండాలంటే అలా ఉందా, ఇలాంటి ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళు 4th స్టేజ్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ ఇంకా సో ఆ బంధానికి ఇంకా ముగింపు చెప్పేద్దాం అనే స్టేజ్కి వచ్చేస్తారు అనమాట. ఇంక ఇది అస్సలు అవ్వదు, సో వాళ్ళ మీద ఆశలు వద్దు, ఇంకా వాళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకొద్దు. సో ఎంత ఇష్టం పెంచుకున్నా కూడాను వాళ్ళు మన ఇష్టాన్ని, మన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, మనతో సరిగ్గా మాట్లాడట్లేదు, మనకు టైం ఇవ్వట్లేదు, మనం కోరుకున్నది చెయ్యట్లేదు, సో మనం సంతోష పెట్టట్లేదు అని ఎప్పుడైతే మైండ్ బ్లైండ్గా వెళ్ళిపోతుందో 4th స్టేజ్లో వాళ్ళు ఆటోమేటిక్గా రిలేషన్కి బ్రేక్ చెప్పేస్తారనమాట. ఇంకా శివన మాట బంధాన్ని కాపాడుకోవాలి అని అనుకున్నా కూడాను లాయల్టీ పర్సన్లో ఉండే 4 స్టేజెస్ అనమాట ఇవన్నీ కూడాను. ఇవన్నీ మ్యాక్సిమం ఆపోజిట్ పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటాయి వీళ్ళ స్టేజెస్ అనేవి. సో వాళ్ళు ఎక్కడైతే అవతల వాళ్ళకి అది ఫేక్, వీళ్ళంత జెన్యున్గా లేరు, మనతో మంచిగా ట్రావెల్ అవ్వట్లేదు, మనకు అన్ని అబద్ధాలే చెప్తున్నారు, మన దగ్గర ఏదో దాచేస్తున్నారు, మనకేం టైం కేటాయించట్లేదు, మన కష్టాన్ని ఏం వాళ్ళు తీర్చట్లేదు, సో ఏమాత్రం హోప్ ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే ఇంకా ఫిక్స్ అయిపోతారో వాళ్ళు మైండ్ చేంజెస్ అయిపోతుంది అనమాట. మీరు చూసారో లేదో నేను చెప్పిన 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో లాయల్ పర్సన్ ఎలా ఉన్నారు, లాస్ట్ స్టేజ్లో ఎలా ఉన్నారు, కేవలం అది ఎదుటి వాళ్ళ వల్లే వాళ్ళు అలా చేంజ్ అవ్వాల్సి వస్తుంది. మేబీ ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళు అనుకున్నంత లాయల్టీగా, జెన్యున్గా, ప్రేమగా ఉంటే డెఫినెట్లీ స్టేజ్ 1, 2లో ఎలా ఉన్నారో జీవితాంతం వాళ్ళు అలానే ఉంటారు అనమాట. బట్ ఈ 3rd, 4th స్టేజ్లోకి వచ్చేసారు అంటే అది కేవలం ఆపోజిట్ పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి మీ లైఫ్లో ఎలాంటి పర్సన్ ఉన్నారు, లాయల్టీ పర్సన్ ఉన్నారా? సో నిజంగా ఉంటే అలాంటి వాళ్ళని అస్సలు దూరం చేసుకోమాకండి. ఓకే, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ టేక్ కేర్. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అండ్ బెల్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ వీడియో కింద హైప్ ఉంటుంది, ఇచ్చేసేయండి. ఒక చిన్న లైక్, యాజ్ టీజ్గా ఎప్పుడు చెప్పేదో మళ్ళీ చెప్తున్నాను. సో మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే అనమాట. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్. మనం మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం డెఫినెట్లీ.